నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సూర్యాపేట పరిధిలోని సోలిపేట గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు 12 గంటల్లో ఛేదించారు. భూ వివాదాలు, ఇంటి స్థలం గొడవల నేపథ్యంలో మేకల జయరామును అతడి అన్న కొడుకు మేకల కిరణ్ భార్య మౌనికతో కలిసి గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ హత్యకు సహకరించిన మరో ముగ్గురితో సహా మొత్తం 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ నరసింహ మీడియాకు వెల్లడించారు. ఫోన్స్ అవన్నీ అందరికీ నమస్కారం. సూర్యాపేట జిల్లా సూర్యాపేట రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం 9:30 గంటల ప్రాంతంలో మనకు డయల్ 100 ద్వారా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సూర్యాపేట మండలం పరిధిలో ఉన్నటువంటి సోలిపేట గ్రామంలో సోలిపేట ఆర్చ్ రామచంద్రాపురం నుంచి కుంచప్మర్తికి వెళ్ళే దారికి దగ్గరలో సోలిపేట ఆర్చ్ దగ్గర ఒక వ్యక్తిని బాగా ఇంజూరీ చేసి కింద పడేసి చంపేసినారనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్లీ ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పి గారు ఇమీడియట్లీ సీన్కి విజిట్ చేయడం జరిగింది. అక్కడ విజిట్ చేసిన తర్వాత వివరాలను చూస్తే మృతుడుగా మనకు మేకల జయరాములు సోలిపేట గ్రామ వాస్తవంగా తెలిసింది. దీనికి సంబంధించి ఇమీడియట్లీ మనం ఈ కేసుని హత్యా నేరం కింద నమోదు చేసి సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం దర్యాప్తు అధికారి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న సందర్భంలో మనకి మృతుడు మేకల జయరామ్కి వాళ్ళ అన్న మేకల కృష్ణయ్యకు గత కొంతకాలంగా భూమి సంబంధించినటువంటి విషయంలో గొడవలు ఉన్నటువంటి విషయం మనకు బయటకు వచ్చింది. దీని విషయంలో మేకల కృష్ణయ్య వాళ్ళ కొడుకు మేకల కిరణ్, ఇతను సిఐఎస్ఎఫ్ రాంచీలో పనిచేస్తుంటాడు, సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా. అతను గత వారం రోజుల క్రితం అతని భార్య మౌనికతో కలిసి విలేజ్కి వచ్చి ఈ యొక్క భూమి గొడవల నేపథ్యంలో వీళ్ళిద్దరికి పొసగక అక్కడ ఈ మేకల కిరణ్ బోరు వేయించడం జరిగింది 4 రోజుల క్రితం. నిన్నటి రోజు ఆ బోరుని ఫిట్ చేసి వాటర్ను పోయించిన తర్వాత సక్సెస్ఫుల్ అయినాక అక్కడ ఈ 4 మేకల కిరణ్, మేకల మౌనిక, వాళ్ళ తండ్రి మేకల కృష్ణయ్య, మేకల లక్ష్మమ్మ, దీంతో పాటుగా మృతుని ఇంటి పక్కనే ఉన్నటువంటి మట్టపల్లి రామచంద్రుడు, వీళ్ళకు కూడా మృతునితోటి గత కొంతకాలంగా ఇంటికి సంబంధించిన విషయాల్లో పంచాయతీ నడుస్తుంది. ఈ 5 అక్కడ కూర్చొని దావత్ చేసి తాగి ఆ సందర్భంలో మనకు ఉమ్మడిగా శత్రువుగా ఉన్నటువంటి మేకల జయరామును ఎలిమినేట్ చేస్తే మనకి పొలం విషయంలో, పంచాయతీ విషయంలో మనకు అడ్డు ఉండదు, అదేవిధంగా ఇంటి విషయంలో మనకు అడ్డు ఉండదు అనేటువంటి నేపంతో ఇతను ఎట్నైనా ఎలిమినేట్ చేయాలి ఈరోజు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళ పథకంలో భాగంగా సాయంత్రం దాకా పొలం దగ్గరనే వెయిట్ చేయడం, మేకల జయరాములు ఆ పొలం దగ్గరికి వచ్చిపోయేది చూసి అదను కోసం వేచి చూసి ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళ్ళిపోయారు. మట్టపల్లి రామచంద్రుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు దారిలోనే కాపు కాసి మేకల కిరణ్, మేకల మౌనిక ఆ ఆర్చి దగ్గర కాపు కాసి వాళ్ళ చిన్నాన్న మృతుడు మేకల జయరాములు వచ్చేది చూసుకొని వాళ్ళకు కూడా తెచ్చుకున్నటువంటి గొడ్డలితో విచక్షణ రహితంగా తలపైన దాడి చేయడంతో మేకల జయరాములు అక్కడికక్కడనే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయాన్ని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి రామచంద్రునికి చెప్పి ఆటో తీసుకొని పారిపోవడం జరిగింది.
పారిపోయిన తర్వాత ఇందులో ప్రధాన నేరస్తుడుగా ఉన్నటువంటి మేకల కిరణ్, ఆయన భార్య, వాళ్ళ అమ్మ నాన్న అందరూ కలిసి ఎక్కడికైనా దూర ప్రాంతాలకు పారిపోవాలనే ఉద్దేశంతో ఈరోజు 12 గంటల ప్రాంతంలో ఈ న్యూ బస్ స్టాండ్, హైటెక్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి పారిపోదామని ప్రయత్నం చేస్తుంటే ఇన్ఫర్మేషన్ తోటి సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో వెళ్ళి పట్టుకోవడం జరిగింది. ఈ హత్యకు ప్రధానమైనటువంటి కారణం వీళ్ళకి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి భూమి తగాదాలు. వీళ్ళు మొత్తం 4 అన్నదమ్ములు, 12 ఎకరాలు. 12 ఎకరాలలో ప్రతి ఒక్కరికి 3 ఎకరాలు వస్తుంది. మృతుడు వాళ్ళ పిల్లల చదువుల కోసం గత కొంతకాలంగా